కారు ఉన్నవాళ్ళు చూడండి, కారు కొనాలి అనుకునే వాళ్ళు చూడండి, రేపు ఎప్పుడైనా ఏదైనా కారు ఎక్కుతాను అనుకునే వాళ్ళకు కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఇది సుజుకి ప్రాంక్స్. ఇండియాలో తయారైందే, మళ్ళీ అది ఎక్కడో న్యూజిలాండ్ కదా అనుకుంటారేమో. అక్కడ కార్ అసెస్మెంట్ టెస్ట్ అని జరుగుతాయండి, అన్నిటికీ జరుగుతాయి. మీకు తెలుసు కదా, క్రాష్ టెస్ట్ అంటాం, ఫుల్ బాడీ క్రాష్ టెస్ట్ ఇలాంటివి ఉంటాయి. అంటే ఒక స్పీడ్లో సడన్గా ఉన్న పళంగా దేన్నైనా గుద్దితే లోపల వాళ్ళు బతికే అవకాశం ఉందా అంటే, ఈ కారు ఎక్కిన వాళ్ళు మాత్రం బతికి బట్టగట్టే అవకాశం లేదు అని చెప్పేస్తున్నారండి. ఇది వెనక సీట్లో కూర్చున్న వాళ్ళకైతే అసలు లేదంట. అంటే సేఫ్టీ, పెద్దవాళ్ళు వెనక సీట్లో కూర్చుంటాం కదండి, మామూలుగా ఈ క్రాష్ టెస్ట్ చేసినప్పుడు అక్కడ డమ్మీ పెడతారు. డమ్మీ బొమ్మను పెట్టినప్పుడు సీట్ బెల్ట్లు గట్రా వగేరా మొత్తం తెగిపోయి ఊడిపోయి ఆ బొమ్మ వచ్చి ముందు గుద్దుకుందంటండి. అంటే అంత దారుణంగా ఉంది. కాబట్టి అంటే ఆల్రెడీ 1100 అక్కడ అమ్మేశారంట. వాళ్ళందరికీ సుజుకి కూడా చెప్తుందంట, బాబు కాస్త వెనక సీట్లో కూర్చోకండి అని చెప్తుందంటండి. విచిత్రం చూసారా. ఇక గవర్నమెంట్ అయితే ఎలాగో అలర్ట్ ఇచ్చేసింది. ఈ సుజుకి ప్రాంక్స్ ఇక్కడ న్యూజిలాండ్లో ఎవరైతే వాడుతున్నారో వాళ్ళు ఆ వెనక సీటును వాడకండి, ముందు సీటే వాడండి. ముందు సీటు కూడా అంత సేఫ్టీ ఏం కాదంటండి, 50% సేఫ్టీ ఉందంట. ఇంకా ప్యాసింజర్ సేఫ్టీ కానీ ఓవరాల్ సేఫ్టీ చూసుకుంటే 1 స్టార్ అండి. అంటే కారు కొనేటప్పుడు ఎంతసేపు కూడా మనం ఎంత తక్కువకు వస్తుంది, ఎంత మైలేజ్ వస్తుంది, ఎంత మంచి షోక్గా ఉంది, ఇవి కదా చూసుకుంటాం. ఆ పులిహోరగాడి ఈ పులిహోరగాడి ఎవడో కొన్నాడు ఏదో చెప్పాడని. క్రాష్ టెస్ట్ చూడండి, సేఫ్టీ రేటింగ్ చూడండి అని చెప్తున్నారు. అంటే మన వాళ్ళకి అలవాటు తక్కువ. నేనైతే చూస్తానండి, గుర్తుంచుకోండి. అంటే రేటు చూసుకుంటాను, మైలేజ్ చూసుకుంటాను, సేఫ్టీ కూడా చూసుకుంటాను. ఎందుకు, ఈరోజు హైవేలు ఎలా ఉన్నాయండి, 100-120 మీద వెళ్ళిపోతూ ఉంటారు. మనం వద్దన్నా కానీ డ్రైవర్ వెళ్ళిపోతూ ఉంటాడు. జరగదు అనుకోవడానికి లేదు కదా. ఏం జరిగినా కానీ మనకేం కాకూడదు. అంటే 5-10 లక్షలు పోతే పోయిందిలే, ప్రాణాలతో ఉంటే కదా ఎప్పుడైనా కానీ. అందులో ఎంత విలువైన వాళ్ళు ఉంటారు, మన కుటుంబం ఉంటుంది, మన పెద్దవాళ్ళు అందులో ఉంటారు కదండి. సో సుజుకి ప్రాంక్స్ గురించి మీకు ఐడియా ఉందా? మీరు విన్నారా? అసలు ఈ సమాచారం విన్నారా? మీరు వాడుతున్నారా? మీ అనుభవం కూడా పెట్టండి. మళ్ళీ ఆ సుజుకి వాడికి నాకు ఏదో గొడవ ఉందనుకుంటారు కాదు, ఇది అఫీషియల్ న్యూసే. అఫీషియల్గా మీరు గూగుల్ చేసుకోండి, మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా రాసింది. సో ఎవరిని ప్రమోట్ చేయటం, ఎవరిని విమర్శించడం మన ఉద్దేశం కాదు. కానీ ఎలాంటి ఇంపార్టెంట్ సమాచారం మనం చెప్పుకోకపోతే ఎంత అంటే అంత నష్టం జరుగుతుంది కదండి. సో కార్ సేఫ్టీలో కూడా, అంటే ఆ మధ్య కూడా నేను ఇంకో కార్ గురించి చెప్పాను, ఇప్పుడు ఇదిగో ఇది చెప్తున్నాను. ఇలాంటి సమాచారం కూడా చెప్పుకుందామండి, ఎందుకంటే 10 మందికి ఉపయోగపడాలి. సోషల్ మీడియా అనేది మన ఉద్దేశం కదా, మన కంటెంట్ కూడా అలాగే ఉంటుంది. సో దయచేసి ఇక్కడ మీ ఒపీనియన్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మీ అనుభవాలు చాలా ఇంపార్టెంట్. కారు వాడుతున్నా కానీ, బైక్ వాడుతున్నా, ఏది వాడుతున్నా కానీ మీ ఒపీనియన్ దయచేసి పెట్టండి. ఆ కంపెనీ వాళ్ళు మీతో కనెక్ట్ అవుతారు, కావాలంటే చెక్ చేసుకోండి. సో కామెంట్లో మీ ఒపీనియన్ పెట్టండి. ఆల్రెడీ ఇప్పుడు వాడుతున్న సుజుకి ప్రాంక్సే కాదు, వేరే ఏది వాడుతున్నా కానీ ఇబ్బందులు, లోపాలు పెట్టండి. బాగు చేద్దాం, వాళ్ళని బాగు చేసేలా చేద్దామండి. ఫాలో అవుతూ ఉండండి.